ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు హస్త సాముద్రిక సామ్రాట్, దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి అనేక సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. రాజమండ్రి నుండి విశాలాక్షి గారు రాస్తున్నారు. శివాలయాలకు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శివాలయానికి వెళ్ళినప్పుడు సహజసిద్ధంగా అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ప్రదక్షిణ పద్ధతి ఒకటి ఉంది. దాన్నే మనం చండీ ప్రదక్షిణం అంటాం. చండీ ప్రదక్షిణం ఒక్కసారి చేస్తేనే చాలు, జీవితం ధన్యమవుతుందని శాస్త్రం. మామూలుగా ప్రదక్షిణం చేసేటప్పుడు పానవట్టం దాటి ప్రదక్షిణం చేయాల్సి వస్తుంది. అంటే శివునికి అభిషేకం చేసిన అమృత జలం అంతా కూడాను ఆ పానవట్టం నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం మామూలుగా శివ ప్రదక్షిణం చేసినప్పుడు ఆ యొక్క అభిషేక అర్చన చేసినటువంటి ద్రవ్యాన్ని దాటి రావాల్సి ఉంటుంది. అది శాస్త్రరీత్యా మంచిది కాదు. కాబట్టి చండీ ప్రదక్షిణం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా శివాలయంలోకి వెళ్ళగానే ఆలయం బయట నందీశ్వరుణ్ణి నమస్కారం చేసుకొని ఆయన అనుమతి తీసుకొని అభిషేకం చేయగా వచ్చినటువంటి ద్రవ్యం ఎటువైపు అయితే బయటికి వెళ్తుందో ఆ పానవట్ట ప్రదేశంలో చండీశ్వరుడు అని ఉంటాడు. ఆయన వ్రాసుకుంటూ ఉంటాడు మన ఇవన్నీ కూడా, ఎవరెవరు గుళ్ళోకి వచ్చారు ఏంటని. ఆయన దగ్గర గోత్రనామాలు చెప్పి నమస్కారం చేసి శివమాలిన్యం మేమేమి తీసుకెళ్ళటం లేదని చెప్పి ఆ పానవట్టం దగ్గర నుంచి ప్రదక్షిణం ప్రారంభించాలి. అంటే నందీశ్వరుడికి వెనుక భాగాన స్పృశించి ఎడమవైపుగా ప్రదక్షిణం చేసి పానవట్టం దగ్గరికి వచ్చి మళ్ళీ పానవట్టం దగ్గర నుంచి పూర్తిగా గుండ్రంగా తిరుగుతూ కుడివైపు నుంచి పానవట్టం దగ్గరికి రావాలి. మళ్ళీ ఆ పానవట్టం దగ్గర నుంచి ఇలా వెనక్కి తిరిగి వచ్చి నందీశ్వరుడి దగ్గరికి వచ్చి మళ్ళీ పానవట్టం దగ్గరికి వచ్చి మళ్ళీ పానవట్టం దగ్గర నుంచి నందీశ్వరుడి దగ్గరికి వస్తే ఒక ప్రదక్షిణం చేసినట్టు. ఇది చండీశ్వర ప్రదక్షిణం అంటారు. ఈ ప్రదక్షిణమే శివాలయంలో చేయాలి. అలా చేసినట్లయితేనే సర్వే సర్వత్రా శివానుగ్రహం కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనేటువంటిది వారు అనుకునేటువంటి తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక ప్రదక్షిణం చేస్తేనే 1000 రెట్ల పుణ్యఫలం వస్తుంది చండీ ప్రదక్షిణం చేసినప్పుడు. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు అడుగుల చప్పిడి కాకూడదు. హడావిడిగా గబగబా ఎప్పుడూ ప్రదక్షిణాలు చేయకూడదు. నిండు గర్భవతి నిండు కుండ నిండా నీరు నింపుకొని ఏ విధంగా అయితే చంకన పెట్టుకొని నడుస్తూ వస్తుందో అంత మెల్లగా, అలాంటి మెల్లగా నడిచేటువంటి తత్వం ఉండాలి. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు శివనామం ధ్యానం చేయాలి. శ్రీం శివాయ నమః అను, నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే వృషాధీశకేతో అని చెప్పేసి ధ్యానం చేసుకుంటూ ప్రదక్షిణం చేయటం సర్వత్రా కూడాను శివానుగ్రహానికి పాత్రలు కావడానికి చాలా విశిష్టవంతమైనటువంటి తత్వచింతన అని చెప్పేసి మనం గ్రహించవలసి ఉంటుంది. శివ ప్రదక్షిణ విధి విధానం అత్యంత శుభ ఫలప్రదమై విరాజిల్లుతోంది. గురుగారు, మరొక సందేహం అండి. విజయవాడ నుండి హరికృష్ణ గారు రాస్తున్నారు.
దేవుడి గదిని ఏ కలుపుతోనైనా తయారు చేయించవచ్చా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. దేవుడి గది అనేటువంటిది వాస్తుశాస్త్రంలో చాలామంది ఇటీవల కాలంలో పాలరాయి మీ చెంత అదృష్టం మీ వెంట అన్న చందంగా పాలరాతితో మందిరాల్ని నిర్మించుకుంటున్నారు. పాలరాయి మందిరం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. నిజంగా లక్ష్మీదేవికి సూచకం, మానసిక శాంతికి సూచకం. శుక్రగ్రహం, చంద్రగ్రహం చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. దేవుని గదిలో ఉపయోగించేటువంటి కలప టేకు కలప, యోగీశ అనేటువంటివి ఉపయోగించటం సర్వశ్రేయోదాయకంగా వాస్తుశాస్త్రం చెబుతోంది. గడప మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఇంటిలోనైనా సరే వేపతో చేసిన గడప ఉండరాదు. వేప గడప దాటటం అనేటువంటిది లక్ష్మీదేవిని కించపరిచినట్టు అవుతుంది. అందుకని గడపలు గనక ఉన్నట్లయితే వేప గడప కాకుండా ఏ గడపతోనైనా సరే మరొక కర్రలతో ఆ యొక్క ద్వారబంధాలు ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. దేవుని మందిరంలో మాత్రం ఆ గదిలో చక్కటి టైల్స్తో పాటుగా మార్బుల్ స్టోన్స్తో తయారు చేసినటువంటి మందిరం లేక టేకు, అసలు సిసలైన టేకు లేక గంధపు చెక్కతో తయారు చేసినవి కూడాను దేవతా మందిరంలో పూజ చేసుకోవడానికి, మందిరంగా తయారు చేసుకోవడానికి చాలా ఉపయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.